చెప్పి స్వయంగా వారే ప్రకటించడం జరిగింది. దాంట్లో ఇబ్బంది ఏం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఎన్నికల సందర్భంగా ఏమి చెప్పింది, ఈరోజు ఏమి చేస్తున్నది అనేది చాలా చర్చనీయాంశం. ముఖ్యంగా ఇక్కడ అందరూ కూడా గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, చాలామంది నిరుద్యోగ సోదరులు ఉన్నారు. ఈరోజు ఉదయం కూడా నేను దాదాపు ఒక 5 కోచింగ్ సెంటర్లు నేను తిరగడం జరిగింది. వారు చెప్పిన అంశాలే నేను మీకు చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేస్తామన్నది. జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయిందా చెప్పండి. 2 లక్షల పోస్టులతో కూడుకున్నటువంటి నోటిఫికేషన్లను విడుదల చేస్తామన్నది. చేసిందా? నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, ఇచ్చారా? అదేవిధంగా ఎటువంటి పరీక్ష రుసుము లేకుండా ప్రభుత్వ పరీక్షలను నిర్వహిస్తామన్నారు, నిర్వహించారా? మెగా డిఎస్సి వేస్తామన్నారు, వేశారా? ఉద్యోగస్తులకు డిఏ అన్నారు, పిఆర్సి అన్నారు. ఆ రకంగా అనేక హామీలు ఇచ్చారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చి 100 రోజులు గడిచింది, 150 రోజులు కూడా గడిచింది. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క ప్రకటన కూడా లేదు. ఇప్పుడు మనం చర్చించుకున్నటువంటి ఏ అంశాల మీద కనీసం చర్చ కూడా లేదు. అమలు విషయం పక్కన పెడితే కనీసం దాన్ని ఊసే లేదు. మరి రేపు ఈ నిరుద్యోగుల పక్షాన, ఈ విద్యావంతుల పక్షాన, ఈ ప్రభుత్వ ఉద్యోగస్తుల పక్షాన ఎవరు ప్రశ్నించాలి? ఎవరు ప్రశ్నించాలి? ఎవరు ప్రశ్నించాలి? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆయన ప్రశ్నించగలుగుతాడా? ఆయన మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నిగ్గదీసి నిలదీయగలుగుతాడా? నిలదీసి ఆయన ఒక్కరోజన్నా కాంగ్రెస్ పార్టీలో ఉండగలుగుతాడా? ఒక్కసారి ఆలోచించాల్సిందే ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ఈ ఎన్నికల్లో ఓడిపోయినా ప్రజలు ఏరుకోరి తెచ్చుకున్నటువంటి ఈ ప్రభుత్వానికి ఎటువంటి ముప్పు లేదు. 5 ఏళ్ల పాటు ఈ ప్రభుత్వం కొనసాగుతుంది. మధ్యలో వాళ్ళు అనుకొని వాళ్ళ ప్రభుత్వాన్ని ఊల్చుకుంటే అది వాళ్ళ కర్మ, మనం ఏం చేయలేం. కానీ 5 ఏళ్ళు కొనసాగేటువంటి అవకాశం ఉంది. కానీ ఒకవేళ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీఆర్ఎస్ నుండి నేను గెలిస్తే తప్పకుండా ఈ విద్యావంతుల పక్షాన, ఈ నిరుద్యోగుల పక్షాన, తెలంగాణ సబ్బండ వర్గాల పక్షాన గొంతెత్తి గలమెత్తి గర్జించి తప్పకుండా పోరాటం చేసి ప్రభుత్వం యొక్క మెడలు వచ్చి ఈ హామీలను మనం సాధించుకోగలుగుతాం, మన హక్కులను మనం సాధించుకోగలుగుతాం. కాబట్టి ఈరోజు విద్యావంతులు, ఎందుకంటే ఓరుగల్లు ఒక విద్యా కేంద్రం, మేధావులకు ఒక నిలవు ఇది. అందుకే ఈ 3 జిల్లాల్లో ఎక్కర్లేని ఓట్లన్నీ కూడా మన దగ్గరనే ఉన్నాయి. ఇంతకుముందు పెద్దలు వినయ్ భాస్కర్ గారు చెప్పారు, మన దగ్గరనే ఎక్కువ ఓట్లు ఉన్నాయి. ఎందుకు ఎక్కువ ఉన్నాయి అంటే మనది విద్యా కేంద్రం, ఎంతోమంది మేధావులు మరి ఇక్కడ నుండి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందారు. కాబట్టి మరి అలాంటి ఈ దీంట్లో మీరందరూ కూడా ఆలోచించండి. ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోడు కావన్నా లేకపోతే ప్రభుత్వాన్ని ప్రశంసించేటోడు కావన్నా తేల్చుకోండి. ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోడు కావన్నా లేకపోతే ప్రభుత్వానికి తొత్తుగా మారినటువంటి వ్యక్తి కావన్నా ఒకసారి తేల్చుకోండి. తెల్లారు లేస్తే నేను ప్రశ్నించే గొంతు యూట్యూబ్ తెల్లారు లేస్తే అదే గోల. కానీ ఏ ఒక్క విషయంలో అయినా ప్రశ్నించాడా? ఒక్క విషయంలో అయినా పోరాటం చేసిండా? జీవో నెంబర్ 46 రద్దు చేస్తామని స్వయంగా ఆ రోజు పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి, ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, ఈరోజు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి ఇద్దరు కూడా చెప్పారు జీవో నెంబర్ 46ను రద్దు చేస్తామని చెప్పారు. దానికంటే ముందే స్వయంగా కేటీఆర్ గారే బాధితులతో చెప్పిండు మేము రద్దు చేస్తామని. కానీ అప్పటికే కోడ్ రావడం వల్ల అది రద్దు చేయలేకపోయింది. కానీ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చింది. ఇప్పటివరకు కనీసం దాని మీద ఊసెత్తడం లేదు. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించండి. ప్రశ్నించడం ఎవరితో సాధ్యమవుతుంది? ఈ రాష్ట్రంలో ప్రజల గురించి, ఈ రాష్ట్రంలో వివిధ రంగాల సమస్యల గురించి ప్రశ్నించాలన్నా, పోరాటం చేయాలన్నా, సాధించాలన్నా ఏకైక మార్గం, ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. మిత్రులారా, నేను మీ బిడ్డను, ఈ ఓరుగల్లో పుట్టి పెరిగినటువంటి వాడిని, మీ కళ్ళ ముందు ఎదిగినటువంటి వాడిని, మీ కళ్ళ ముందు ప్రజలకు సేవ చేసినటువంటి వాడిని.
ఓరుగల్లులో వరదలు వస్తే గోదావరి కంటే ఎక్కువ ఉధృతితోని ఆ రోజు నీరు ప్రవహిస్తూ ఉంటే నయీంనగర్ మోరీ దగ్గర వందల హాస్టళ్లలో ఉన్నటువంటి వేలాది మంది విద్యార్థులకు ఆహారం లేకుండా వాళ్ళకు నీళ్లు లేకుండా ఉంటే ఆ రోజు నేను నాతో పాటు చాలా మంది మన ఓరుగల్లు వాసులు యువకులు అందరం కూడా పెద్దలు మన తెలంగాణ తొలి శాసనసభ స్పీకర్ పెద్దలు మసూనాచారి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మరి ఆ రోజు వరదలు వచ్చినటువంటి సందర్భంలో మీరు చూశారు ఏ రకంగా మేము సేవలు అందించినామో. కోవిడ్ వచ్చినప్పుడు చూసిన మీరు 52 రోజుల పాటు మా ఇంట్లో ఒక చిన్న బాబు ఉన్నాడు కాబట్టి 52 రోజుల పాటు నేను ఇంటికి పోకుండా మొత్తం కోవిడ్లో రెడ్ జోన్లలో తిరుగుతూ ప్రజల్ని కాపాడేటువంటి ఒక ప్రయత్నం చేశాను.